కార్తీక పురాణం 20వ అధ్యాయం. పురంజయుని పతనం. ఓ జనక మహారాజా, కార్తీక మహత్యం గురించి అగస్త్యుల వారికి అత్రి మునీంద్రునికి జరిగిన సంభాషణ వివరిస్తాను విను. ఒకనాడు అత్రిని అగస్త్యుల వారు కార్తీక మహిమ వివరించమని అడుగుతూ, ధర్మవేత్తలలో శ్రేష్ఠుడా, వాసుదేవాంశ సంభూతుడా, సధర్మ శ్రవణమందు కార్తీక మాసం తగిన సమయమని చెప్పబడింది. ఆ కార్తీక మహిమ వెన్నుగోరుతున్నాననగా అత్రి వివరించన ఆరంభించాడు. ఓ అగస్త్య మునీంద్ర, కార్తీకంతో సమానమైన మాసం లేదు. ఈ నెలలో నదీ స్నానం, దీపదానం కోరికలన్నీ సిద్ధింపజేస్తాయి. దీనికి ఒక ఇతిహాసం ఉంది, చెబుతాను విను. పూర్వం త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడనే రాజు ధర్మబద్ధంగా కొంతకాలం పాలించాడు. ధనమదం వల్ల చెడ్డవాడుగా మారిపోయాడు. సత్యాన్ని, పరిశుద్ధిని మాని మాన్యాలు అపహరించాడు. బ్రాహ్మణ ద్వేషం, లోభత్వం, కాఠిన్యం కలవాడై బంగారాన్ని దొంగిలించే వాళ్లతో స్నేహం చేయుట ప్రారంభించాడు. ఇంతలో కాంబోజుడు, గురువు మొదలైన భూపతులంతా కలిసి దండెత్తి వచ్చారు. పురంజయుడు చతురంగ బలాలతో శత్రువులను ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. యుద్ధభేరుల ధ్వనులు మిన్నుముట్టాయి. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 20వ అధ్యాయం సంపూర్ణం.